దేశంలో ప్రభుత్వ సంస్థలను బీజేపీ ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. బీహెచ్ఈలో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులకు కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పారు. రేపు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీ పబ్లిక్ వస్తారంటున్న నీలం మధుతో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముమ్మరమైంది. ప్రధానంగా అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ జనాన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వాకింగ్ ఏదైతే ఉదయం నుంచి వాకింగ్ చేస్తున్నటువంటి వారందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బీహెచ్ఎల్లో ఉన్నాం. ఇక్కడ మెదక్ పార్లమెంట్ సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తన వాకర్స్తో కలిసి ఆయన వాకింగ్ చేసి ఆయన తన ప్రచారాన్ని చేస్తున్నారు. సో చెప్పండి, అంటే ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది సార్? అందరికీ నమస్కారం. మేడే శుభాకాంక్షలు అందరికీ కూడా, కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ప్రచారం చాలా బాగా జరుగుతుందన్న. ప్రచారంలో కూడా భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ, ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చిర్రు కాబట్టి అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి తోడున్నాం, మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని చెప్పి అన్ని కుల సంఘాల నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మద్దతుతోటి ముందుకు సాగుతున్నాం. ఈరోజు మేడే కూడా ప్రధానంగా ఈ పటాన్ చెరువు, అంటే ఇక్కడ నుంచి కావచ్చు మెదక్ సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, మొత్తంగా పారిశ్రామిక ప్రాంతం కార్మికులంతా, సో వాళ్ళంతా కార్మికులు ఎట్లా ఆలోచిస్తున్నారు? మీ వైపు ఎందుకు ఓటేయాలి? కార్మికులందరూ కూడా ఆలోచించేది ఒకటే, కాంగ్రెస్ అంటే కర్మాగారాలను కాపాడేదే కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు బీహెచ్ఎల్లో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని బీహెచ్ఎల్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే కాబట్టి, అదేవిధంగా ఇక్కడ బీడీఎల్ కూడా కాంగ్రెసే తీసుకొచ్చింది, ఇంక్రిసైట్ కాంగ్రెసే తీసుకొచ్చింది, ఐఐటి కూడా కాంగ్రెస్, ఓడిఎఫ్ కూడా కాంగ్రెసే తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావడానికి కూడా కాంగ్రెసే కాబట్టి కార్మికులందరూ కూడా, ఎందుకంటే బీజేపీ వ్యతిరేకంగా అన్ని కర్మాగారాలను అన్నింటినీ ప్రైవేటీకరణ చేద్దామంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కర్మాగారాలు ఏర్పాటు చేస్తుంది, కార్మికుల పక్షపాతిగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దీవిస్తామని కార్మిక సోదరులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఈ బీహెచ్ఎల్ కావచ్చు, ఓడిఎఫ్లో ఇప్పుడు కార్మికులు నిరసన, అంటే వారికి ప్రైవేటైజేషన్ కావచ్చు, వాళ్ళకి ప్రాజెక్ట్, సో దాన్ని ఎట్లా వాళ్ళు ఏమంటున్నారు? కార్మికులు ఏమంటారు? కార్మికులు అందరూ కూడా ఒకటే అంటారు, కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కార్మికుల పక్షపాతిగా ఉండే కాబట్టి బీజేపీ వచ్చినాక 40 చట్టాలను 4 చట్టాలుగా మార్చింది, కార్మికులను అందరినీ ప్రైవేటీకరణ చేస్తుంది కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం. దేశంలో కూడా కార్మికుల పక్షపాతిగా ఉంటుంది, కార్మికులు ఉంటారని చెప్పి ఇండియా కూటమిని గెలిపిస్తామని చెప్పి తెలియస్తాం. ఇంకా ఎట్లా ఉండబోతున్నాయి? ఇంకా ఈ సమయం కూడా తక్కువగా ఉంది. ప్రచారం ముఖ్య నేతలు ఎవరైనా పర్యటనలు ఉన్నాయా, ర్యాలీలు ఉన్నాయన్న? రేపు సీఎం గారిది సిద్దిపేటలో సాయంత్రం 5 గంటలకు ఉంది. ఆ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ప్రజలు, అదేవిధంగా మా మెదక్ పార్లమెంట్లో ఉన్న కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసుకొని సాయంత్రం కార్నర్ మీటింగ్ సిద్దిపేట టౌన్లో ఉంది. అది అయిపోయినాక 7th రోజు 7వ తారీఖు రోజు ప్రియాంక గాంధీ మీటింగ్ నర్సాపూర్లో ఉంది. దానికి కూడా మొబిలైజ్ మా కార్యకర్తలు స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలందరూ కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, ఇందిరాగాంధీ గారి వారసుడిగా నీలం మధు ఒక బలహీన వర్గాల బిడ్డగా వస్తుండు. మేమందరం కూడా దీవించి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎట్లయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిరో రేపు నీలం మధు కూడా ఇండియా కూటమి ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని వాళ్ళందరూ కూడా విశ్వసిస్తారు. ఇది బీహెచ్ఎల్లో ప్రస్తుతం వచ్చి ఇటు ఏదైతే పటాన్ చెరువు నియోజకవర్గంలో కార్మికుల ముఖంతో కూడా కాంగ్రెస్ వెంట ఉందంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు చెప్తున్నారు. దాంతోపాటు ఆ ఏదైతే ప్రచారంలో భాగంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో పాటు ప్రియాంక గాంధీ పర్యటన ఉన్నట్టు కూడా అని చెప్తున్నారు. మొత్తంగా ప్రచారాలు అయితే ముమ్మరమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జనాన్ని కలిసే, అంటే ఓటర్లను కలిసే ప్రయత్నం అయితే అభ్యర్థులు చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, పటాన్ చెరువు నుండి.